రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు మరో ముగ్గురు కుర్రాళ్లతో కలిసి ఓపెన్ జీప్పై వెళ్తూ స్టీరింగ్ని 2 చేతులతో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్స్ ముందు వెనుక ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డ్రైవర్ సీట్లో ఉన్న ప్రేమ్చంద్ బైర్వా కుమారుడికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉందని, ఇది ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడమేనంటూ నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఓపెన్ జీప్ నడుపుతున్న బాలుడు తన కుమారుడేనని డిప్యూటీ సీఎం ధృవీకరించారు. తాజాగా బైర్వా కుమారుడికి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే చట్టం ఎవరి చుట్టం కాదని మరోసారి నిరూపితమైంది. రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి వారికైనా జరిమానా తప్పదని రాజస్థాన్ ప్రభుత్వం చేసి చూపించింది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కుమారుడికి రాజస్థాన్ రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా డిప్యూటీ సీఎం కుమారుడికి 7,000 రూపాయల భారీగా జరిమానా విధించింది. ఇతరులకు హాని కలిగించేలా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ ఉపయోగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేయడం వంటివి వెలుగులోకి రావడంతో రవాణా శాఖ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందంటే, గత నెల రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు కాంగ్రెస్ నాయకుడు పుష్పందర్ భరద్వాజ్ తనయుడు మరో 2 స్నేహితులతో కలిసి ఓపెన్ టాప్ జీప్లు చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో వారి జీప్ వెంట రాజస్థాన్ ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనాలు పోలీస్ లైట్లతో ఉన్నాయి. జైపూర్లోని అండా రోడ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. తండ్రి రాజకీయ అండ చూసుకొని కొడుకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలను దుర్వినియోగం చేస్తూ తన సోషల్ మీడియా రీల్స్ కొరకు వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం తనయుడికి భారీగా జరిమానా విధించడం గమనార్హం. ప్రస్తుతం ప్రేమ్చంద్ బైర్వా రాజస్థాన్లో రవాణా మరియు రహదారి భద్రతా మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా తన కొడుకు చేసిన తప్పిదానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని, అలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తానంటూ తెలిపారు.